హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ కామన్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఉంటుంది. మీ పాలసీ రెన్యువల్ డేట్ దగ్గర పడగానే సడన్లీ అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. మీ ఎగ్జిస్టింగ్ పాలసీ వేస్ట్, మేము ఆఫర్ చేస్తున్న పాలసీ బెస్ట్ అంటూ అన్సొలిసిటెడ్ కాల్స్ రిసీవ్ చేసుకోకుండా ఎవరైనా వాళ్ళ పాలసీస్ రెన్యూ చేశారంటే అది డౌటే. మీరు కాల్ కట్ చేసినా ఇంకో నెంబర్ నుండి మళ్ళీ కాల్ వస్తుంది. ఏదో ఒక విధంగా మీకు ఈ బెనిఫిట్ అంటగట్టడానికే టెలికాలర్స్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్స్ మ్యాక్సిమం ట్రై చేస్తారు. అండ్ ఈ బెనిఫిట్ కున్న అందమైన పేరేంటో తెలుసా? హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ. పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం, అలాగే ఇన్సూరెన్స్ సిస్టమ్ మీద కస్టమర్స్ ట్రస్ట్ని బిల్డ్ చేయాలనే క్లియర్ ఆబ్జెక్టివ్తో ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI ఫర్ ద ఫస్ట్ టైం 2011లో అఫీషియల్గా హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీని ఇంట్రడ్యూస్ చేసింది. కస్టమర్ చాయిస్కి పవర్ ఇచ్చి పాలసీ హోల్డర్ రైట్స్ని స్ట్రెంథెన్ చేసి నో డౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్పేస్లో ట్రూలీ రిమార్కబుల్ అండ్ గేమ్ చేంజింగ్ బెనిఫిట్లా మారింది హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ. కానీ నిజంగా మంచి ఇంటెన్షన్స్తో ఇంట్రడ్యూస్ అయిన ఈ బెనిఫిట్ గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి చాలా గ్యాప్స్ ఆర్ లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పాలి. ఇంకా నిజం చెప్పాలంటే ఈ పోర్టబిలిటీ బెనిఫిట్ని పాలసీ హోల్డర్స్ పూర్తిగా అర్థం చేసుకోకపోగా దీన్ని రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేయాల్సిన ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అండ్ ఈవెన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అవకాశం దొరికినప్పుడల్లా మిస్యూజ్ చేసిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ఈ వీడియోలో ఎప్పట్లాగానే ఒక కామన్ మ్యాన్కి కూడా ఈజీగా అర్థమయ్యేలా అసలు హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అంటే ఏంటి, ఏ సిచ్యువేషన్లో పోర్టబిలిటీ ఆప్షన్ యూస్ చేసుకోవాలి, ఏ కేసెస్లో పోర్టబిలిటీ వల్ల బెనిఫిట్స్ కంటే లాసెస్ ఎక్కువగా ఉంటాయి, ఇలాంటి అన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కవర్ చేద్దాం. ఈ టాపిక్ మీద ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న జనరిక్ ఇన్ఫర్మేషన్ కాకుండా గ్రౌండ్ రియాలిటీ బేస్డ్ ప్రాక్టికల్ ఇన్సైట్స్ని డీటెయిల్గా షేర్ చేయబోతున్నాను. సో పోర్టబిలిటీ డెసిషన్ తీసుకునే ముందు ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అంటే ఏంటి? హియర్స్ అ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ టు పోర్టబిలిటీ. మీరు ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్న ఇన్సూరెన్స్ పాలసీతో హ్యాపీగా లేకపోతే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇంకొక పాలసీలోకి మీ ప్రీవియస్ సీనియారిటీని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీని స్విచ్ చేయడాన్ని పోర్టబిలిటీ అంటారు. సపోజ్ మీరు ఒక కొత్త పాలసీ తీసుకున్నారనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ మ్యాండేటరీగా ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్, స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్స్ లాంటివి పెట్టి మరి మీకు పాలసీ స్టార్ట్ చేస్తారు కదా. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ కేసెస్లో మీరు ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్న పాలసీ నుండి మరో ఇన్సూరెన్స్ కంపెనీకి స్విచ్ అయినప్పుడు మీ ప్రీవియస్ పాలసీలో మీరు ఎర్న్ చేసుకున్న సీనియారిటీ ఆధారంగా ఈ వెయిటింగ్ పీరియడ్స్ మళ్ళీ మొదటి నుండి ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా కొత్త పాలసీలోకి స్మూత్గా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. వెయిటింగ్ పీరియడ్స్ రీసెట్ కాకుండా మీ కవరేజ్ కంటిన్యూటీని ప్రిజర్వ్ చేయడమే పోర్టబిలిటీలోని బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అడ్వాంటేజ్. బై ద వే, వెయిటింగ్ పీరియడ్స్కి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాము. ఐ విల్ షేర్ ద లింక్ అండ్ యూ కెన్ వాచ్ దిస్ ఇన్ కేస్ యూ మిస్డ్ ఇట్. సో బెటర్ బెనిఫిట్స్, బెటర్ సర్వీసెస్ ఆర్ బెటర్ క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తున్న మరో ఇన్సూరెన్స్ కంపెనీకి స్విచ్ అవ్వాలనుకుంటే పోర్టబిలిటీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఈ బెనిఫిట్ని ఎప్పుడు అవైల్ చేసుకోవచ్చు? పోర్టబిలిటీ ఆప్షన్ని కేవలం మీ ఎగ్జిస్టింగ్ పాలసీ రెన్యువల్ టైంలో మాత్రమే ఎక్సర్సైజ్ చేసుకోగలుగుతారు. అంతేగాని పాలసీ రన్ అవుతున్న మధ్యలో దీన్ని యూటిలైజ్ చేయలేరని గుర్తుంచుకోవాలి. యూజువల్గా మీ రెన్యువల్ డేట్ నుండి 45 days బిఫోర్ పోర్టబిలిటీ అప్లికేషన్ కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే చాలా కంపెనీస్ రెన్యువల్ డేట్కి 10 to 15 days బిఫోర్ కూడా ఇలాంటి అప్లికేషన్ని యాక్సెప్ట్ చేస్తారు. ప్రీవియస్ పాలసీలో ఏవైనా క్లెయిమ్స్ ఆర్ పాలసీస్లో కవర్ అయిన వారికి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ లాంటివి లేకపోతే డ్యూ డేట్ కంప్లీట్ అయ్యే లోపు, అంటే ఈవెన్ 1 or 2 days బిఫోర్ కూడా పోర్ట్ చేసుకునే ఫెసిలిటీ ఫ్యూ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, పోర్టబిలిటీ ప్రాసెస్ వీలైనంత ముందే స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ మీ పాలసీని వెరిఫై చేసి క్లెయిమ్స్ అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ హిస్టరీ ఆధారంగా అండర్ రైటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలంటే తప్పకుండా కొంత టైం పడుతుంది. కాబట్టి చివరి దాకా వెయిట్ చేయకుండా అట్లీస్ట్ 2 to 3 weeks ఇన్ అడ్వాన్స్ అప్లై చేస్తే లాస్ట్ మినిట్ రష్ అవాయిడ్ చేయొచ్చు. లేట్గా అప్లై చేస్తే ఏదైనా రిస్క్ ఉంటుందా? మీరు ఒకవేళ లేట్గా అప్లై చేసి పోర్టబిలిటీ ప్రాసెస్ కంప్లీట్ అవ్వక మీ ఎగ్జిస్టింగ్ పాలసీ డ్యూ డేట్ క్రాస్ అయిన టైంలో, అంటే ఆ గ్యాప్లో ఇన్ కేస్ అనుకోకుండా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ హ్యాండిల్ చేయాల్సి వస్తే అప్పుడు మీ ప్రీవియస్ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఆర్ మీరు కొత్తగా అప్లై చేసిన న్యూ కంపెనీ ఇద్దరూ ఈ క్లెయిమ్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో ఈ మిస్టేక్ అస్సలు చేయకుండా ఎంత వీలైతే అంత త్వరగా ప్రాసెస్ బిగిన్ చేయండి అండ్ నెవర్ వెయిట్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఇన్ సచ్ కేసెస్.
పోర్టబిలిటీ అప్లికేషన్ని కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఎస్, రిజెక్ట్ చేసే అవకాశం లేకపోలేదు. పాలసీ హోల్డర్గా మీరు కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి పోర్టబిలిటీ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. కానీ సబ్మిట్ చేశారన్న కారణంతోనే ప్రతి కేసులో పోర్టబిలిటీ బెనిఫిట్ ఇవ్వాలి అనే రూల్ మాత్రం లేదు. కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ మీ ప్రపోజల్ ఫామ్లో మీరు డిక్లేర్ చేసిన అన్ని డీటెయిల్స్ చాలా స్ట్రిక్ట్ మెడికల్ అండర్ రైటింగ్ ప్రాసెస్ ద్వారా ఎవాల్యుయేట్ చేస్తారు. ఉదాహరణకి మీ ప్రీవియస్ అండ్ కరెంట్ మెడికల్ హిస్టరీ, మీరు ప్రీవియస్ పాలసీలో చేసిన క్లెయిమ్స్, మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లాంటివి మాత్రమే కాకుండా మీ ప్రీవియస్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి కూడా కంప్లీట్ డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసి మరీ పోర్టబిలిటీ బెనిఫిట్ ఇవ్వాలా లేదా అన్న నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ సీనియారిటీ కంటిన్యూ చేయడం వల్ల హై రిస్క్ ఉంటుందని కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ కనిపిస్తే అలాంటి కేసెస్లో పోర్టబిలిటీ బెనిఫిట్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పోర్టబిలిటీ అనేది ఆటోమేటిక్ రైట్ కాదు, ఇది పూర్తిగా అండర్ రైటింగ్ డెసిషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. పోర్టబిలిటీ బెనిఫిట్ ద్వారా ఇష్యూ అయిన పాలసీస్లో కూడా క్లెయిమ్స్ని రిజెక్ట్ చేసే అవకాశం ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఉంటుందా? ఎస్, ఇట్స్ పాసిబుల్. పోర్టబిలిటీ ద్వారా పాలసీ ఇష్యూ అయినంత మాత్రాన ప్రతి క్లెయిమ్ ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుందని అర్థం కాదు. క్లెయిమ్ సెటిల్మెంట్ ఎప్పుడు పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆధారంగానే జరుగుతుంది. క్లెయిమ్ ప్రాసెస్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని మ్యాండేటరీ చెక్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, క్లెయిమ్ చేసిన ఇల్నెస్ లేదా ట్రీట్మెంట్ పాలసీ కవరేజ్లో ఉందా, పోర్టబిలిటీ ద్వారా సీనియారిటీ క్యారీ ఫార్వర్డ్ అయినా ఇంకా ఏమైనా వెయిటింగ్ పీరియడ్స్ బ్యాలెన్స్ ఉన్నాయా, ప్రపోజల్ ఫామ్లో ఇచ్చిన డీటెయిల్స్ అక్యురేట్ అండ్ కంప్లీట్గా డిస్క్లోజ్ చేశారా లేదా, క్లెయిమ్ పాలసీ ఎక్స్క్లూషన్స్లోకి వస్తుందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎవాల్యుయేట్ చేసిన తరువాతే క్లెయిమ్ అప్రూవల్ చేయాలా లేదా అన్న డిసిషన్ ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. నాన్ డిస్క్లోజర్స్, మిస్రిప్రజెంటేషన్ లేదా పాలసీ కండిషన్స్ వయోలేషన్ ఉన్నట్లయితే పాలసీ పోర్టబిలిటీ ద్వారా ఇష్యూ అయినా కూడా క్లెయిమ్ రిజెక్ట్ చేసే పూర్తి అధికారం ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంటుంది. అందుకే పోర్టబిలిటీ ఒక పవర్ఫుల్ బెనిఫిట్ అయినప్పటికీ రైట్ అండర్స్టాండింగ్, కరెక్ట్ డిస్క్లోజర్స్ అండ్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం. ఇన్సూరెన్స్ కంపెనీస్ పోర్టబిలిటీ విషయంలో ఎందుకని స్ట్రిక్ట్గా ఉంటున్నారు? రీసెంట్ టైమ్స్లో పోర్టబిలిటీ పాలసీస్లో కూడా క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యే ఇన్సిడెంట్స్ ఎక్కువగా బయటకు వస్తున్నాయి. దీనికి అసలు కారణం అర్థం కావాలంటే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం ముందుగా అర్థం చేసుకోవాలి. లెట్స్ సే మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని అదే కంపెనీలో కంటిన్యూ అవుతున్నారు అనుకుందాం. మీరు పే చేసే ప్రీమియమ్స్లో కొంత పార్ట్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది అండ్ దాని ద్వారా కొంత రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది, అంతే కదా? ఇలా లాంగ్ టర్మ్ మీరు ఒకే ఇన్సూరెన్స్ కంపెనీతో కంటిన్యూ అయితే ప్రతి రెన్యువల్కి మీరు పే చేస్తున్న ప్రీమియం ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక స్ట్రాంగ్ కార్పస్ బిల్డ్ చేస్తుంది. అయితే పోర్టబిలిటీ కేసెస్లో కీ డిఫరెన్స్ ఏంటంటే మీ ప్రీవియస్ ఇన్సూరెన్స్ కంపెనీలో మీ పాలసీ ద్వారా జనరేట్ అయిన రెవెన్యూ లేదా కార్పస్ ఏది కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అవ్వదు. ట్రాన్స్ఫర్ అయ్యేది ఒక్కటే మీ పాలసీ సీనియారిటీ మాత్రమే. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ద న్యూ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్స్ విత్ అ స్లైట్ డిసడ్వాంటేజ్, ఎస్పెషలీ ఇఫ్ దెర్ ఆర్ ఇమీడియట్ క్లెయిమ్స్ ఆఫ్టర్ పోర్టింగ్ ది పాలసీ. కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి పోర్టబిలిటీ పాలసీ అనేది ఒక రెడీమేడ్ రిస్క్ లాంటిది. ఇదే ఫ్రెష్ పాలసీ అయితే కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఇంపోజ్ చేసి రిస్క్ని కంట్రోల్ చేయగలుగుతారు, కానీ పోర్టబిలిటీలో ఆ వెయిటింగ్ పీరియడ్స్ని వేవ్ ఆఫ్ అంటే రద్దు చేయాల్సి ఉంటుంది. అందుకే బిజినెస్ పర్స్పెక్టివ్ నుండి చూస్తే పోర్టబిలిటీ పాలసీస్లో ఇన్సూరెన్స్ కంపెనీస్కి రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ మాత్రం తక్కువ అన్నట్లుంటాయి. అందువల్లే ఇన్సూరెన్స్ కంపెనీస్ పోర్టబిలిటీ కేసెస్ని డిస్కరేజ్ చేస్తున్నారేమో అన్న ఒపీనియన్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఎలాంటి కేసెస్లో పోర్టబిలిటీని అవైల్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది? పాలసీ రెన్యూ చేసే ప్రతిసారి ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కాల్స్, ఏజెంట్ లేదా ఫ్రెండ్స్ నుంచి సజెషన్స్ రావడం కామన్. కానీ పోర్టబిలిటీ ఎప్పుడు తప్పనిసరి, ఎప్పుడు ఎగ్జిస్టింగ్ పాలసీ కంటిన్యూ చేయడం బెటర్ అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. పోర్టబిలిటీలో గోల్డెన్ రూల్ ఏంటో తెలుసా? పోర్ట్ ఇఫ్ ఇట్స్ అ మస్ట్, నాట్ బికాజ్ యూ క్యాన్. అవసరం లేకుండా ఎవరో చెప్పారనో, మార్కెట్లో ఏదో కొత్త పాలసీ లాంచ్ అయ్యిందనో, అవకాశం ఉంది కాబట్టి పోర్టబిలిటీ చేయకండి. ఒకే ఇన్సూరెన్స్ కంపెనీతో లాంగ్ టర్మ్ కంటిన్యూటీ వల్ల వచ్చే సీనియారిటీ క్లెయిమ్స్ టైంలో క్రిటికల్ పార్ట్ ప్లే చేస్తుంది. కంటిన్యూస్గా 5 years పాలసీ మెయింటైన్ చేస్తే IRDAI మొరటోరియం బెనిఫిట్ అప్లై అవుతుంది. అంటే ఫ్రాడ్ ప్రూవ్ చేయకుండా ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్స్ రిజెక్ట్ చేయలేరు. ఇప్పుడు పోర్టబిలిటీలో కూడా మొరటోరియం బెనిఫిట్ క్యారీ ఫార్వర్డ్ అవుతోంది. కానీ పోర్ట్ చేసే సమయంలో డిక్లరేషన్స్లో డిస్క్రిపెన్సీస్ ఉంటే ఫ్యూచర్ క్లెయిమ్స్లో కొత్త ఇన్సూరర్ ఫ్రాడ్ యాంగిల్ తీసుకొస్తారు. అప్పుడు క్లెయిమ్ అప్రూవల్ కోసం మీరు అన్నెసెసరీ స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. నౌ లెట్స్ సీ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ పోర్టబిలిటీ. ఈ కారణాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏది వ్యాలిడ్ రీజన్ అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో పోర్టబిలిటీ అవాయిడ్ చేస్తే మంచిదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
నెంబర్ 1, మీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అవుట్డేటెడ్ అయ్యి కరెంట్ రిక్వైర్మెంట్స్కి సూట్ కాకపోతే, అంటే డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్, కో పేమెంట్స్ లేదా రూమ్ రెంట్ 1%, ICU 2% లాంటి క్యాపింగ్స్ ఉంటే అది లాంగ్ టర్మ్లో మంచిది కాదు. ఈ సిచ్యువేషన్లో మీ ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ ట్రాక్ రికార్డ్ బాగుంటే అదే ఇన్సూరెన్స్ కంపెనీలో బెటర్ ప్లాన్స్కి మైగ్రేట్ అవ్వడం ఫస్ట్ ఆప్షన్. మైగ్రేషన్లో సీనియారిటీ కంటిన్యూ అవుతుంది, అలాగే ఇది పోర్టబిలిటీ కంటే ఈజియర్ అండ్ సేఫ్ ఆప్షన్. కానీ కంపెనీ ట్రాక్ రికార్డ్ బాగా లేకపోతే ఈ కేసెస్లో పోర్టబిలిటీ ఒక రైట్ డెసిషన్ అవుతుంది. నెంబర్ 2, మీ ఇన్సూరెన్స్ కంపెనీకి మార్కెట్లో పువర్ రెప్యుటేషన్ ఉండి చాలా ఫ్రీక్వెంట్గా రాంగ్ రీజన్స్కి మాత్రమే ఇది న్యూస్లో ఉంటూ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ లైక్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోస్, ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియోస్, కంప్లైంట్స్ వాల్యూమ్ లాంటి కీ పారామీటర్స్లో కూడా పూర్గా పర్ఫార్మ్ చేస్తుంటే పోర్టబిలిటీ ఈజ్ అ గుడ్ డెసిషన్. నెంబర్ 3, క్లెయిమ్ సెటిల్మెంట్ అండ్ సర్వీస్ విషయంలో మీరు ఫ్రీక్వెంట్గా ఎగ్జిస్టింగ్ పాలసీలో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటే అగైన్ పోర్టబిలిటీ ఈజ్ అ గుడ్ డెసిషన్. నెంబర్ 4, ప్రీమియం రేట్స్ ఇంక్రీజ్ అవ్వడాన్ని పోర్టబిలిటీకి కారణంగా చూపించడం కరెక్ట్ అప్రోచ్ కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవ్వడం రెగ్యులర్గా జరుగుతుంది అండ్ మీరు కేవలం ఈ ఒక్క రీజన్ వల్ల వేరే కంపెనీకి షిఫ్ట్ అయితే ఆ కొత్త కంపెనీ ఫ్యూచర్లో ప్రీమియమ్స్ రివైజ్ చేయరనే గ్యారంటీ ఉండదు. సో ప్రీమియం హైక్స్తో పాటు వేరే స్ట్రాంగ్ రీజన్స్ ఉంటేనే పోర్టబిలిటీ గురించి ఆలోచించండి. నెంబర్ 5, మీ ఎగ్జిస్టింగ్ పాలసీలో ఉన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, టైమ్లీ అసిస్టెన్స్ ఇవ్వడం లేదు ఆర్ టోటలీ కాంటాక్ట్లోనే లేరనుకుందాం. ఈ సిచ్యువేషన్లో మీరు తీసుకున్న మంచి కంపెనీ పాలసీ అయితే విత్ ఇన్ ద సేమ్ కంపెనీ మరొక ఇన్సూరెన్స్ ఏజెంట్కి మీ పాలసీని మార్చడానికి ట్రై చేయాలి. అప్పటికీ మీ కంపెనీ కోఆపరేట్ చేయకపోతే ఓన్లీ దెన్ పోర్టబిలిటీ గురించి ఆలోచించండి. నెంబర్ 6, మీ ఎగ్జిస్టింగ్ పాలసీలో మీకు తగినంత కవరేజ్ లేదనుకుందాం. అప్పుడు విత్ ఇన్ ద సేమ్ ప్లాన్ కవరేజ్ ఇంక్రీజ్ చేయడం ఆర్ సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీలో బెటర్ ప్రోడక్ట్స్ ఆర్ టాప్అప్ ప్లాన్స్ ట్రై చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ ఎగ్జిస్టింగ్ కంపెనీకే ఇవ్వటం బెటర్. ఈ ఆప్షన్స్ ఏవి వర్కౌట్ అవ్వని పరిస్థితుల్లో అప్పుడు ఇక ఇతర ఇన్సూరెన్స్ కంపెనీస్కి పోర్ట్ చేయడానికి ట్రై చేస్తే బెటర్. నెంబర్ 7, మీకు ప్రస్తుతం ఏవైనా బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్న గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటే లాంగ్ రన్లో ఇలాంటి పాలసీస్ వల్ల మీకు తప్పనిసరిగా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మార్కెట్లో ఏవైనా ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాంక్ గ్రూప్ పాలసీస్ని డైరెక్ట్ రిటైల్ పాలసీస్గా పోర్ట్ చేసే ఫెసిలిటీ ఇస్తున్నట్లయితే ఇలాంటి కేసెస్లో కూడా పోర్టబిలిటీ మంచి ఐడియా అవుతుంది. నెంబర్ 8, మీరు సీనియర్ సిటిజన్స్ అయినా ఆల్రెడీ మీకు ఏమైనా మెడికల్ ఇల్నెస్ ఆర్ ట్రీట్మెంట్ హిస్టరీ ఉన్నా మీ ప్రీవియస్ పాలసీలో మేజర్ క్లెయిమ్స్ ఏమైనా చేసినా ఇలాంటి కేసెస్లో పోర్టబిలిటీ ఒక రిస్కీ ఆప్షన్ అవుతుంది. అయినప్పటికీ మీకు కంపెనీ షిఫ్ట్ అవ్వడం తప్ప వేరే దారి లేదని అనిపిస్తే పోర్టబిలిటీ టైంలో అన్ని డిక్లరేషన్స్ జాగ్రత్తగా చేసి మరీ పోర్టబిలిటీ ఆప్షన్ ట్రై చేయండి. బట్ నెవర్ హైడ్ ఎనీ డీటెయిల్స్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. నెంబర్ 9, ఆన్లైన్ పాలసీ పర్చేజ్ చేశారు కానీ మీకు ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అవసరం అనిపిస్తే ఎగ్జిస్టింగ్ కంపెనీని ఏజెంట్ అలాట్ చేయడానికి రిక్వెస్ట్ చేయండి. అది కుదరకపోతే మీకు నచ్చిన ఇన్సూరెన్స్ ఏజెంట్ ద్వారా ఏదైనా కొత్త కంపెనీకి పోర్ట్ చేయడానికి ట్రై చేయండి. నెంబర్ 10, మీ లొకాలిటీలో ఎగ్జిస్టింగ్ కంపెనీకి క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ లేవు అండ్ మీ ఇన్సూరెన్స్ కంపెనీని కన్సల్ట్ చేసి అలాంటి హాస్పిటల్స్ని ఇంక్లూడ్ చేయమని రిక్వెస్ట్ చేసినా ఉపయోగం లేదు అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు పోర్టబిలిటీ కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫైనలీ నెంబర్ 11, ఎగ్జిస్టింగ్ పాలసీలో మీ ప్రీవియస్ మెడికల్ హిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్లో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లు మీకు తెలిస్తే వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ చేసి వీటిని అప్డేట్ చేయడానికి రిక్వెస్ట్ చేయండి. ఈ విషయంలో మీ కరెంట్ ఇన్సూరర్ కోఆపరేట్ చేయకపోయినా ఆర్ సాటిస్ఫాక్టరీ రిప్లై ఇవ్వకపోయినా కూడా కరెక్ట్ డీటెయిల్స్ని డిక్లేర్ చేస్తూ కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి పోర్ట్ చేయడం కూడా ఒక వైజ్ డెసిషన్ అవుతుంది. So that's it for this exclusive portability special complete guidance video. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. See you in our next video with another interesting topic. Until then, take care. Signing off, me, Satish.